ఫ్రెండ్స్, ఫైనల్లీ లోహగఢ్ ఫోర్ట్ పైకి ఎక్కేసాము. వాళ్ళు చెప్పినట్టు మాకు ఎంత టైం పట్టిందో కూడా మాకు తెలియదు. ఇదే లోహగఢ్ ఫోర్ట్. వ్యూ మాత్రం ఎక్దమ్ సర్ప్రైజింగ్, చాలా బాగుంది. చూడండి ఇక్కడ అసలు మేము మబ్బుల మీద ఉన్నాము. వీఆర్ అబౌవ్ ద క్లౌడ్స్. అసలు చుట్టుపక్కల మీకు చూస్తుంటే ఎక్కడైనా మొత్తం వర్షంలో కింద. యాక్చువల్గా మమ్మల్ని 3 దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు వానలో సాటర్డేస్ అంటే సండేస్లో 3 o'clock క్లోజ్ అన్నారు. బట్ మేము సంహౌ మేనేజ్ చేసుకొని వచ్చేసాము. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. నేను ఇప్పటిదాకా చూసిన వాటిలో, ఎక్స్పీరియన్స్ అయిన వాటిలో వన్స్ ఇన్ లైఫ్ టైం ఈ ఫోర్ట్స్ అన్నీ అసలు చూడాలి. అప్పట్లో అనిపిస్తుంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళు గుర్రాలు వేసుకుని ఎలా వచ్చారు ఇక్కడికి, అసలు ఈ కోటను జయించడం ఏంటి, ఇక్కడ వాళ్ళ సైన్యాన్ని కొంచెం పెట్టడం ఏంటి, శత్రువులందరినీ పసికట్టి ఈ కోటల్ని వాటి కోసం ఉపయోగించడం ఏంటి. చాలా తక్కువ మంది సైన్యంతో అతను భారతదేశాన్ని మొత్తం జయించడం జరిగింది. అది కూడా అత్యంత క్రూరుడైన బలవంతుడైన ఔరంగజేబ్ కాలంలో. యాక్చువల్గా ఈ లోహగఢ్ ఫోర్ట్ రాజ్పూత్స్ కట్టించారు. అలా చాళుక్యులు, రాష్ట్రకూటులు, మొఘలులు అనేక మంది దీన్ని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత మరాఠలు చేజిక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక ఒప్పందంలో ఔరంగజేబ్కి ఫోర్ట్ని అప్పగించడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలకే మళ్ళీ దీన్ని జయించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు కోల్పోలేదు. అందుకనే కింద మొత్తం హనుమాన్ దర్వాజా, గణేష్ దర్వాజా అని మన హిందువుల పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఉపయోగించిన అప్పట్లో శివాజీ మహారాజు ఉపయోగించిన ఫిరంగులు ఇప్పటికీ దాన్ని అలాగే ఉంచారు. అప్పుడు వాళ్ళు వాడేసి ఇక్కడ వదిలేసి ఉంటారు. ఒక మాన్యుమెంట్గా ఇక్కడ వాళ్ళు అలాగనే ఉంచేశారని అనుకుందాం. సరే ఫ్రెండ్స్, కుదిరితే కనుక కిందకి దిగేటప్పుడు వీడియో తీస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్. రేపు నేనావటి వాటర్ ఫాల్స్ 5th August 2024. బాయ్.